బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు. వచ్చే నెల 4 నుంచి 6 వరకు హైదరాబాద్లో నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నిరాహార దీక్ష చేస్తా అన్నారు. అటు ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న ఆందోళనలపై కవిత సెటైర్లు వేశారు. 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష ఏం చేస్తారో మరి వాళ్ళు ఒక రోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకి ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను. హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్ గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం.